సాక్షి టీవీ కానీ సాక్షి పేపర్ గురించి కానీ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి ఆరోగ్యానికి. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఎట్లయితే ఉందో, ఫోర్త్ పిల్లర్ అనేది రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ, శాసన నిర్మాణ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థతో పాటు ఫోర్త్ పిల్లర్గా మనం ఫోర్త్ ఎస్టేట్గా ఈ ప్రశ్న చూసుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ అసలు దాంట్లో ఒక నిజాయితీ, ఒక వార్తను వక్రీకరించి రాయాలంటే అత్యంత అద్భుతమైనటువంటి ప్రావీణ్యం కలిగినటువంటి పరిస్థితి. కాబట్టి దాని గురించి మనం దాంట్లో వచ్చిన దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అదేదైనా ఉంటే మన వైసీపీ తరఫున రిప్రజెంట్ చేసినాయని ఆయన చెప్పుకుంటారు. అయితే ఇక్కడ కీర్తన, ఎందుకంటే ఇవాళ తమిళనాడులో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసినాయి ఆ ఎన్నికలు. దాంట్లో కీర్తన యొక్క ఎన్నిక గెలుపు కానీ, తర్వాత కీర్తన వెంటనే క్యాబినెట్ మినిస్టర్గా హోల్డ్ చేయటం కానీ కూడా ఒక సెన్సేషనల్ అయినటువంటి విషయం. అయితే కీర్తన గారు వారికి ఉన్నటువంటి పరిజ్ఞానంతో ఆ రాష్ట్రానికి ఇంతవరకు ఆ రాష్ట్రం పారిశ్రామిక విధానమే ఇంతవరకు ఫార్ములా, మనం అది గమనించాలి. ఎందుకంటే విజయ్ గారి గవర్నమెంట్లో అది ఒక మొగ్గ దశలో ఉన్నటువంటి గవర్నమెంట్. దాని మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మనం ప్రజాభిప్రాయాన్ని ఎప్పుడు కూడా మన్నించాల్సిందే. ప్రజాభిప్రాయాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి అప్పుడే రాలా. ఆ ప్రభుత్వాన్ని కొంత గడువు ఇద్దాం. ఇంతవరకు ఆ రాష్ట్రంలో పారిశ్రామిక విధానమే ఫ్రేమ్ అవ్వాల. పారిశ్రామిక విధానం ఫ్రేమ్ కానప్పటికి కూడా కీర్తన గారికి ఉన్నటువంటి ఈ ఎలక్షనీరింగ్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని వారి రాష్ట్రానికి వారు ఏదో పరిశ్రమలు తీసుకురావాలనేటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ యోగళంతో స్టార్ట్ అయినటువంటి లోకేష్ గారు యోగళ రథసారథిగా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి, నేను యాక్చువల్గా జనసేన పార్టీ అయినప్పుడు కూడా, మేము మిత్రపక్షం అయినప్పుడు కూడా యథార్థంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మంచిగా చేసింది ఎవరు చేసినా కూడా మనం మంచిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం మంచిని మంచిగా మనం చూడకపోయినా, చెడుని చెడుగా ఖండించకపోయినా, ప్రజలు మన ఈ వీడియోలో మన యొక్క ఈ డిబేట్లో మనం చూసిన వాళ్ళు మన ఏ స్థాయి వ్యక్తులు కూడా అంచనా వేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి స్ఫురణతో నేను మాట్లాడుతున్నాను. ఆంధ్ర రాష్ట్రంలో ఒక జంజీ నాయకత్వం, ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక కొత్త నాయకత్వాన్ని, పార్టీ నిర్మాణం కూడా కొత్త నాయకత్వం, కొత్త యువతరంతో తయారు చేయాలన్నటువంటి ఆలోచనతో మోస రాజకీయాల నుంచి ఈ రాష్ట్రాన్ని ఈ రాజకీయ పరిస్థితులు వేరు చేయాలన్న ఆలోచనతో ఆయన ఎట్లా ఉన్నారో అట్లాగే లోకేష్ గారు ఎన్నో విమర్శలు చేశారు పాపం ఆయన మీద. ఆయన యొక్క బాడీ లాంగ్వేజ్ మీద చేశారు, మాట మీద చేశారు, భాష మీద చేశారు, అన్నిటి మీద చేశారు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతంగా పనిచేసేటువంటి మంత్రి ఎవరైనా ఉన్నారంటే ఒక లోకేష్ గారు. ఇవాళ భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలన్నింటిని కూడా ఆకర్షించి ప్రతిదానికి కూడా ఈజీ డూయింగ్, స్పీడ్ డూయింగ్ అనేటువంటి పరిస్థితుల్ని ఒక పాలసీగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసుకుంది. కాబట్టి ఆ పాలసీకి అనుగుణంగా వారు తీసుకునేటువంటి నిర్ణయాలు సత్వరమైనటువంటి సందర్భోచితమైనటువంటి నిర్ణయాలు మనం చూసుకున్నట్లయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే మనం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా వెనుకబడి ఉన్నాం, దరిమిలా వచ్చినటువంటి ఒక ప్రభుత్వం 2019-24 మధ్య చేసినటువంటి పద్ధతుల వలన ఎంతో వెనకడినటువంటి రాష్ట్రాన్ని మరలా మన కాళ్ళ మీద మనం నిలబడేటువంటి స్వయం సమృద్ధి గల రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో నారా లోకేష్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారు. దాంట్లో ఈర్ష్యపరులు, స్వార్థపరులు, తర్వాత ఏంటంటే
ఒక వారు చేయనటువంటి పని ఇతరులు చేస్తున్నారు అనేటువంటి ఒక అభిజాత్యం అడ్డుతో చేసేటువంటి కోమర్సులనే నేను భావిస్తా. ఇవాళ ఆయన ప్రపంచవ్యాప్తంగా పర్యటన, ఇవాళ రష్యా పర్యటన మనం చూసుకున్నాం. ఇవాళ రష్యాలో మనకి రష్యా చాలా దేశపరంగా చాలా మిత్ర దేశంగా అనేక సందర్భాల్లో అలీన సిద్ధాంతాన్ని ఆసరాగా తీసుకున్న రష్యా అండతో ప్రపంచంలో ఉన్నటువంటి రాజకీయ శక్తులను ఎదుర్కొంటూ మిసెస్ గాంధీ గారి తర్వాత వచ్చేటువంటి ఆవిడ కానీ అంత ముందు కానీ ఆవిడ తర్వాత కానీ అన్ని రాజకీయ పార్టీలు ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం అట్లా చేసుకున్నాం. అలాంటి రష్యాలో ఇవాళ మనం వారి యొక్క ఈ న్యూక్లియర్ సిస్టమ్ను కూడా వారు చూపించేటువంటి స్థాయికి వారు వచ్చారు. ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు గారు వేసినటువంటి విత్తనాలు, చంద్రబాబు గారు నేర్పినటువంటి పాఠాలు, వీటినన్నింటినీ ఆకలింపు చేసుకుని ఒక తపన, ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, వీటన్నిటినీ కూడా క్రోడీకరించుకుని రంగరించుకుని మూర్తీభవించినటువంటి వ్యక్తిగా ఇవాళ మనం లోకేష్ గారిని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఆయన చక్కగా ఇటు ప్రభుత్వ పాలనలో కానీ, అటు దేశంలో కానీ, దేశాంతరంలో కానీ, విదేశాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమానికి కావాల్సినటువంటి ఈ యువతకి కావాల్సినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద ఎక్కువ దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ముందు నడిపించే దాంట్లో ఒక దిక్చూచిలాగా ఉన్నారంటే మాత్రం సుస్పష్టం. వారి మీద ఏ విమర్శలు వచ్చినా అవి కువిమర్శలే. అది ఎందుకంటే వాళ్ళ వైసీపీ పార్టీ చేయాల్సిన విమర్శ 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయింది. పాలసీ మీద ఫైట్ చేయండి, వ్యక్తిత్వం మీద కాదు, వ్యక్తిత్వ హననాల మీద కాదు, పాలసీ మీద ప్రయత్నం చేయాల్సిందిగా వారికి మనవి చేసుకుంటూ మరొకసారి మీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకి లోకేష్ గారు కూడా ఒక కారణభూతులు అవుతారని నిస్సందేహంగా మనం చెప్పవచ్చు.